సహాయము సర్వ విధమున నాకే ఉపకరించుగాక. కోరుకుని వచ్చిన చెప్పిన మాటలు తప్పదలు వింటులు కాదు. యథార్థముగా అని గగ్గమగోనక పట్ల ఆయము విధముల కృష్ణుని గపటోపాయము నాకేం ఉపకరించినది. ప్రథమునందన్ని చిత్రము ప్రతిమలో ఉండవు. అందు శివుడును విష్ణువు అదుడును ఎల్లదేవతలు ఉండవచ్చు. విష్ణు అర్జున సోదర విభూషణుడు బావా పరిశేష న్యాయమును కక్కిన దానిని నేను గైకుంటిని. సంతసమే కదా? చాలా సంతసము. మరి నీ అరుగవచ్చునా? మంచిది బాబా. ఎవరు అతడ? రాజరాజులకు సాగరంగా సాగనంటుంది. నన్ను కోరుకుని భలన పండితులు అగ్నిదేవులు
రాకకే వేచున్నాడు కాబట్టి ఒక్కొక్క ఆయన గడువులు మంచిది బాబు. ఇంతవరకు శ్రీకృష్ణ పాండవయంలో శ్రీకృష్ణ పాండవసేన పూర్తయినది. వెంటనే దానినాయుడు గారికి సన్మానం వెంటనే జరుగుతుంది. అందులో పుస్తకం ఐదుగురు మనకి ఏదో ఒక సత్కారం చేస్తామని ఇంతకు ముందు మనకి చెప్పారు. అది ఆ మాట ప్రకారంగా నేను కూడా ఏవో చేస్తారో ఏమో మరి వాళ్ళు ఏవో రకంగా అనుకున్నారో అని మరి నేను ఇంతవరకు కూర్చున్నాను. ఈ రోజు పేపర్లో చూడగానే మరి నాకు ఆ దృష్టి కలిగింది. ఏర్పాటు చేస్తున్న ఈ నాటకానికి కళా హృదయులు, కళ మీద ఆసక్తి ఉన్నారైనటువంటి శ్రీ బంగారాజుల బ్రదర్స్ వారికి నిజంగా మనందరం ఈ హర్షధ్వనాలతో మనం వారికి అభినందనలు తెలియజేయాలి. పల్లెటూరు లాంటి జరుగుతుంటాయి, అక్కడ ఎక్కువ ఆదరణ ఉంటుంది. కానీ మన ఈ సిటీకి వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతుంటుంది. తాడివలస గ్రామంలో జన్మనిచ్చి మన ఊరికి అల్లుడిగా పంపించి ఒక కళాకారుడు చేశారు. దానికి మనం సగం ఆనందిస్తున్నాం. నిజంగా మన ఊరికి కుమారుడై ఉంటుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఇంత మంచి కళాకారుని చూస్తుంటే వారిని ఈ స్టేజ్ మీద మనందరి మధ్య ఈ విధంగా చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది వారి మిత్రులైనటువంటి రాము వీళ్ళందరూ సరిగా వరప్రసాద్ వరబాబు వీళ్ళందరూ ఏర్పాటు చేశారు. నిజంగా వాళ్ళకి మనందరం అభినందనలు తెలియజేయాలి. ఈ కార్యక్రమానికి గాను శ్రీ మన ఈ పండగ కమిటీ చైర్మన్ అయినటువంటి పెద్దలైనటువంటి వారికి నేను విన్నవించుకున్నది ఏంటంటే, ఇకపై అంటే మీరున్నంత కాలం పర్వాలేదు, వారేదో ఈ కళాకారులు ఒక అప్లికేషన్ పెట్టుకొని మాకు వేషం కావాలి, నాటకం కావాలనుకునే పరిస్థితి కాకుండా మీరే వారిని పిలిచి ఇటువంటి నాటకాలను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మన శ్రీ సలపల సీతారామాంజన్ గారిని వచ్చి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ సలపల బంగారాజుల బ్రదర్స్ వారిలో పెద్దవారైనటువంటి శ్రీ సలపల బంగారాజు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈయన మాధవబాబులో కాంట్రాక్టర్ గారు. ఈ మధ్యన పేపర్లో కూడా చదివాం, వారి ఊళ్ళో మంచి ఒక దేవాలయం కట్టిస్తున్నారు. వారు నిజంగా ఆ భగవత్ స్వరూపులు. ఆయన కూడా ఈయన అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. శ్రీ పుట్టి రామగారిని కూడా ఈ వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన సమాజం ఈ కార్యక్రమాలకి ముఖ్యం. మన సమాజ అధ్యక్షుడైనటువంటి శ్రీ పూన వెంకటరావు గారిని కూడా ఈ వేదికపైకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా శ్రీ పప్పల వరహ నరసింహ గారిని కూడా ఈ వేదికపై వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. కోరుకుంటున్నాం. ఎప్పుడైనా
వారి ఇంట్లో ఇన్ని మెమోరిటోలు అన్ని సన్మాన పత్రాలు ఇవన్నీ ఉంటాయి. అందులో భాగంగా ఇది ఒక సన్మాన పత్రం. ఈ సన్మానంలో భాగంగా సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మెమోటో ఇచ్చి ఆ కళాకారుణ్ణి సత్కరించవలసిందిగా బంగారం గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా గౌరవనీయులు శ్రీ పొట్టి రామ్ గారిని ఈ పూలమాల వేసి సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ కళాకారుడు ఎప్పుడు ఇదే విధంగా మన ఆనందిస్తూ మన ఆనందపరచాలని కళకాలం ఇలాగే కళలో నిమగ్నమైపోయి ఈ కళమ్మ తల్లికి జయజలు పలకాలను కోరుకుంటూ మనందరి తరఫున, మన గ్రామం తరఫున, మన బంగారాజు గారి తరఫున, పొట్టిరామ్ గారి తరఫున ఒకసారి మన హృదయపూర్వక హార్దిక సన్మానిత కుశమాంజలు తెలియజేసుకుంటూ అనుభూతాలను తెలియజేసినట్టుగా కోరుకుంటున్నాం. ఇటువంటి కళాకారులు ఉండి తీరాలి. ఒక సామాన్య ఉద్యోగం చేసుకుంటూ ఈ కళామ తల్లిని పోషిస్తూ ఈ విధంగా మన ఊరికే సకల కారణంగా నిలిచిన శ్రీ దానిలేని గారికి మరొకసారి మనందరూ అర్చనాయకులు చేసి సన్మానిత కుశమాంజలు తెలియజేస్తుందిగా కోరుకుంటున్నాను. అయితే నేను పెద్దగా కోరుకునేది ఏంటంటే, ఈరోజు సన్మానం చేసిన కార్యక్రమంలో భాగం పంచుకున్న అందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ విధంగా ఒకే కళాకారుడు కాకుండా స్టేజ్ పై ఉన్న ప్రతి కళాకారుని కూడా సన్మానించి తీరవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క పని, ఈ యొక్క భాగస్వామ్యం అందరూ పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి అలాగే అదేవిధంగా తర్వాత పెద్దలు శ్రీ సరపడ సీతారామాంజన గారు ఈ ట్రూప్ని అంటే ఈ నాటకంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ 1000 రూపాయలు చెందాలని, ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన 1000 రూపాయలు బహుమతిగా ఇచ్చి ఈ కళాకారుని సత్కరిస్తున్నారు. అదేవిధంగా ఈ నాటకాన్ని ఇవ్వడమే కాకుండా, ఈ నాటకానికి విరాళదాతే కాకుండా ఆయన వ్యక్తిగతంగా శ్రీ సనపల్లి బంగారాజు గారు ఈ కళాకారుడిపై అభిమానంతో ఒక 500 రూపాయలు బహుమతిగా ప్రకటించారు. వారికి ఆ కళామ తల్లి హాయిగా చూడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా శ్రీ సాయి కళానికేతన్ వారు శ్రీ నాయుడు గారిని వచ్చి మెమోటో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ కళామ తల్లి ఒకసారి కళాకారులో ప్రవేశించిందంటే అది చివరి వరకు వదిలి తీరదు. అదేవిధంగా కళాకారులు ఆ రంగుకి అలవాటు పడితే ఆ కళామ తల్లికి ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటారు. ఈ విధంగా ప్రతి కళాకారుని పెద్దలు సన్మానించి వారి కళను ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి హృదయపూర్వక సన్మానిత హార్దిక సమాంజలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సత్యేంద్ర జగదీశ్వర గారు వారు కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సనపల రాంబాబు పోలీస్ డిపార్ట్మెంట్ లో సనపల రాంబాబు గారు మా ఊరి వాస్తవ్యులుగా తెలియజేసుకుంటాం. జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ బంగారాజు గారు, సనపల బంగారాజు గారు వారి ధన సహాయంతో ఏర్పాటు చేశారు. సనపల బంగారాజు గారు, వారి శ్రీమతి రాజారమణి గారు, వారికి ఆ కళామ తల్లి హాయిగా ఆనందంగా చూడాలని కోరుకుంటున్నాం. నా జన్మకి పావనం అనుకుంటాను. నా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం ఎక్కడో మారుమూల నుండి ఈ శ్రీకాకుళం జిల్లాలో తాడివలస పొందూరు మండలం తాడివలసలో జన్మించి ఈ మాలధార ఈ విశాఖ నగరంలో వచ్చి నేను వచ్చి 35 సంవత్సరాలు అవుతుంది. 35 సంవత్సరాలు కూడా నేను వేషాలు వేస్తున్నాను. అయితే ఇలాంటి కార్యక్రమం నాకు ఎన్నో సత్కారాలు జరిగినాయి. కానీ ఇలాగా మా స్వగ్రామంలో ఇంత భారీ ఎత్తున మన రాము ఈ కాంట్రాక్టులు 5 పెద్దబాబు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ 5 కూడా మాకు మీకేదో చిన్న సత్కారం చేస్తామని నాకు
మాట ఇచ్చారు. ఈరోజే తెల్లవారి ఆ పేపర్లో చూడగానే మరీ నాకు ఉత్సాహంగా అనుకున్నాను. ఏంటో నా జన్మ పావనం అనుకున్నాను. కానీ నేను అనేక రకాలుగా పరిస్థితుల్లో వెళ్ళాను. కానీ ఎక్కడ నాకు ఈ ఆనందం నాకు కలగలేదు. నేను నంది అవార్డుకి 5 సార్లు ఎంపికై వెళ్ళాం. నేను బెంగళూరు, కలకటా ఒకటి కాదు, ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని తిరిగాం. మొత్తం ఒరిస్సా అదర్ స్టేట్లో కూడా వెళ్ళాం. కానీ ఈ అంత ఆనందం నాకు కలగలేదు. ఇక్కడ నేను నివసిస్తూ నా అత్తవారి ఊరు, మరి నాకు 3 ఆడపిల్లలు ఆ తల్లి వల్ల అనుగ్రహం వల్ల అందరికీ ఆయుర ఆరోగ్య అష్టోత్తరాలు ఇచ్చే భోగభాగ్యాలతో ఉన్నారు. అందరికీ ఎవరికి ఏ లోటుపాటు లేవు. మరి నాకు కూడా ఆరోగ్యాన్ని భగవంతుడు ఇచ్చాడు. మరి ఈ సత్కారం జరగడం అనేది నాకు ఏ జన్మలో నాకు చాలు, ఈ జన్మకి చాలు అని నేను భావించుకుంటూ నేను మీకు అందరికీ శిరస్సు వంచి అందరికీ పేరున నాకు ఆదరించినటువంటి వాళ్ళందరూ నాకు సప్పట్లు అందరికీ పేరున శిరస్సు వంచి నమస్కారం అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నాటకం